బీఆర్ఎస్ గెలుపు కేవలం మాగంటి సునీతదే కాదని యావత్తు తెలంగాణదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా బాధితుల గెలుపు, నిరుద్యోగ యువత గెలుపు అన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పేదోళ్ల ఇల్లు విడిచిపెట్టి పేదల ఇల్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటి మహేందర్ రెడ్డి లాంటి బడా లీడర్లు ఇల్లు హైడ్రా పరిధిలోనే ఉన్నాయిగా అని అన్నారు. హైడ్రాను ఖతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ల గెలుపు, 4000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు. ఇది అందరి గెలుపు. అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా